धान्यं धनं शतसंवत्सरं दीर्घमायुः ओम श्रीर्वज्रस्यमायुष्यमारोग्यं मामेधः शोभामानं महीयते। सर्वत्र विजयानुकूलता चित्तिरस्तु परिपूर्ण शिवानुग्रह प्राप्तिरस्तु सत्यास्मन् यजमानस्य అది మొన్న రీసెంట్గా చూస్తూ ఉంటే పడిపోయింది. మళ్ళా వెళుతుంది అని చెప్పి మైసూరు ఆయన 3 సెలెక్ట్ చేసుకుని రాఘవేంద్ర 3 వృత్తి రాలేదు. ప్రశ్న మాత్రం చూపించిన ఆ 2 చెట్లు 1 చెట్టు మాత్రం సెలెక్ట్ అయ్యింది. పెట్టమన్నారు స్వామికి. బుధవారం రోజు కటింగ్ చెప్పి వాళ్ళకి లెటర్ మన యువ గారు నెక్స్ట్ బుధవారం అది గురువారం ఇక్కడికి వస్తుంది. అవునా అది నారీలో వస్తుంది. వాళ్ళు అక్కడ విశేషంగా పూజ చేసి ఇస్తామన్నారు. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చెరువు పెట్ట దగ్గర పెట్టేసి ఊరు ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం దానికి అలంకారం చేసి సూపు కూడా కింద చేసుకున్నాం. ఆ రోజు 9 గంటలకి 7 ఊరిలో వచ్చేస్తే మీరు ఉండని అంటే మా అందరికీ రేపు అనౌన్స్ చేసినాము. రేపటి రోజు 31వ తేదీ రేపు సప్తమి బాగుంది అని చెప్పి రేపు అందరినీ రమ్మని చెప్పి ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా మనం చేయడం అనేటటువంటిది మనం తీసుకోవడం ఇంకా ఎవరి దగ్గర డబ్బు తీసుకోవాలి. బయట ఉండేవాళ్ళు మాత్రం కొందరు చేరస్తాం స్వామి. రేపు అందరూ వచ్చి శివాలయంలోనే అన్నీ సమర్పించేస్తారు. అది శివుడి దగ్గర పెట్టి వచ్చే గురువారం రోజు మనకి ఉత్సవం నేను తప్పకుండా వచ్చి ప్రారంభం చేస్తే టెంకాయ స్వామి దిష్టి అంతే. టెంకాయ అంటే కూడా దిష్టి తీయాలంతే మనకి. సో ఇలాగే పెడుతుంది. మీరు మాట మళ్ళా మీరు చాలా మేము ఒక 2 to 3 hours పడుతుంది కదా మనకి. ఆ దిష్టి మనకి పోలీసులకి చెప్పేసి అది అయిపోతుంది. మళ్ళీ టెంపుల్ రెనోవేషన్లో మనకి స్వాములు వచ్చి ప్రాకారోత్సవం చేసేదానికి ఇబ్బంది అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే వాడు చెప్పిన ఆయన సుబ్రహ్మణ్య స్వామి మొత్తం కారతాపం అంతా పోయింది. సో దట్ జస్ట్ రెనోవేషన్ ఇబ్బంది లేకుండా ఇప్పుడు అన్నవాడికి రావణాసురుడు ఉత్సవం రావాలంటే అన్నవాడి చేపించేది అది ఎత్తుకొని రావాలంటే అడ్డం తిరిగి ఎత్తుకొని వస్తూ ఉంటాం. ఒకేసారి 10 అడుగులు జాగా చాలా ఇప్పుడు కంజెస్టెడ్గా కట్టేసినది ఆ తర్వాత. ఈసారి కొంచెం మనం స్థపతిని అడిగినాము. స్థపతి గారి యొక్క ఆజ్ఞ మేరకు మన స్వామిని కూడా అడిగితే శివుని వెనకాల పెట్టుకోవచ్చు అన్న ప్రకారం. సో కాబట్టి అది కూడా ఒక రెనోవేషన్ చేద్దాం. మిగిలిన దానికంతా వచ్చేసినాను డోనర్స్. కొంచెం డోనర్స్ మనకి కావాలి. ఏది మన ఫ్లోరింగ్